fundamental rights are classified into 7 categories. ఇంటూ 7 కేటగిరీస్, అంటే 7 రకాలుగా ప్రాథమిక హక్కులని క్లాసిఫై చేసింది. అయితే ఈ 7 క్లాసిఫికేషన్స్లో ప్రస్తుతానికి ఉన్నవి మాత్రం 6 క్లాసిఫికేషన్సే. ఒకటి తీసేశారనమాట. అదేంటో కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో ఫండమెంటల్ రైట్స్ కెన్ బి క్లాసిఫైడ్. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 7 రకాలుగా ఉన్న ఆ క్లాసిఫికేషన్స్ అనేవి ప్రస్తుతానికి 6 రకాలుగా ఉన్నాయి. ఏంటి సార్ అవి అంటే, 1 రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14, 15, 16, 17, 18 టాక్స్ అబౌట్ రైట్ టు ఈక్వాలిటీ. రైట్. రెండో సార్, సెకండ్ వన్ రైట్ టు ఫ్రీడమ్. రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19, 20, 21, 22. రైట్, ఇది రైట్ టు ఫ్రీడమ్. థర్డ్ వన్ సార్, రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్ 23, 24. రైట్, ఇది మూడో సార్. నాలుగో విషయం సార్, రైట్ టు రిలీజియన్. రైట్ టు రిలీజియన్. రైట్ టు రిలీజియన్ ఆర్టికల్ 25, 26, 27, 28 టాక్స్ అబౌట్ రైట్ టు రిలీజియన్. ఐదోదండి, ద ఫిఫ్త్ వన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆర్టికల్ 29, 30. ఆర్టికల్ 21, 29 మరియు 30. ఆరో సార్, ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్కి, రైట్ టు ప్రాపర్టీ. ప్రాపర్టీ హక్కులు, రైట్ టు ప్రాపర్టీ, ఇది ఆర్టికల్ 31లో డిస్కస్ చేయబడింది. అయితే రైట్ టు ప్రాపర్టీని 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా 44వ రాజ్యాంగ సవరణ చట్టము 1978 ద్వారా రైట్ ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తీసేసి లీగల్ రైట్గా తీసుకొచ్చారు. అంటే ఆర్టికల్ 31ని ఫండమెంటల్ రైట్స్ నుంచి డిలీట్ చేసి ఇది తీసుకెళ్ళి ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏలో పెట్టారు. సో ఇప్పుడు రైట్ టు ప్రాపర్టీ అనేది మనకి ప్రాథమిక హక్కు కాదు, లీగల్ రైట్ మాత్రమే. నౌ రైట్ టు ప్రాపర్టీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 31, బట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏ. లాస్ట్లీ ఏడోది, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32.